ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాసికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి, రాజ్యపూజ్య అవమానాలు కూడా ఏ విధంగా ఉంటాయనే ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ద్వాదశ రాశులలో భాగంగా మిథున రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ మిథున రాశి వారికి సంవత్సరము గ్రహాల యొక్క స్థితిగతులు కూడా అనుకూలించకపోవడం వలన చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఎక్కువగా ఊపడుచున్నది. ఈ రాశి వారికి గురువు 12వ స్థానంలో, శని 9వ స్థానంలో, రాహు 1లో, కేతు 5వ స్థానంలో సంచారం చేయటం వలన కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఈ సంవత్సరము ఎక్కువగా అనుకూలించదు. అనేకమైనటువంటి ధన నష్టము, శత్రువుల బాధ, ముఖ్యంగా పంచాయతీలు జరగడం, గొడవలు జరగడం, తప్పు మీది లేకపోయినా కానీ మీదే తప్పనే భావన కలిగే అవకాశం పుష్కలంగా ఊపడుచున్నది. కాబట్టి మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ ఉంటే మీకు చక్కగా యోగిస్తుంది. ఈ మిథున రాశి వారికి ద్వితీయార్థంలో కొత్త పనులు కూడా ప్రారంభిస్తే వారికి లాభాలు పొందే అవకాశం కూడా ఊపడుచున్నది. కాబట్టి మిథున రాశి వారు ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో అనగా అక్టోబర్, నవంబర్ తర్వాత ఈ మిథున రాశి వారికి చక్కగా యోగించే అవకాశం కూడా ఎక్కువగా ఊపడుచున్నది. కొత్త వ్యాపారస్తులు కానీ, కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎక్కువగా ఊపడుచున్నది. గురువు, రాహువు, కేతువు, శనీశ్వరుడు ఈ 4 గ్రహాలు కూడా అశుభ స్థానంలో సంచారం చేయటం వలన వీరికి అనేకమైనటువంటి చికాకులు, చిక్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఊపడుచున్నది. ఏదేమైనాను కానీ ఎవరైనా కానీ ఈ ద్వితీయార్థంలో కొత్త పనులు ప్రారంభిస్తూ ముందుకు వెళ్తే లాభదాయకంగా ఉండే అవకాశం కూడా ఊపడుచున్నది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ సంవత్సరం మొత్తం కూడా శనీశ్వరుని ఆరాధన చేయడం, లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, హనుమంతునికి ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల వీరికి చాలా కొంతవరకు యోగించి ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఊపడుచున్నది. శుభం భూయాత్, శుభమస్సు నిత్యం, సర్వే జనా సుఖినో భవంతు.